ఇది ది టైగర్స్ ట్విస్ట్ కథలోని ఉత్కంఠభరితమైన సన్నివేశంపై ఒక త్వరిత సమీక్ష. సాక్షాత్తు మృత్యువు అంచున నిలబడినప్పుడు ఒక వ్యక్తి తీసుకున్న ఊహించని నిర్ణయం ఆ క్షణాన్ని ఎలా మార్చేసిందో ఈ కథ మనకు చాలా ఆసక్తికరంగా చూపుతుంది. మొదట ఆ ప్రమాదకరమైన పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. దట్టమైన బెంగాలడవిలో విక్రమ్ అనే వేటగాడు ఆయుధాలు లేకుండా ఒంటరిగా చిక్కుకుపోయాడు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద బెంగాల్ టైగర్ అతను ముందుకొచ్చి నిలబడింది. అసలు పారిపోవడానికి దారే లేదు, ఆలోచించడానికి టైం కూడా లేదు. మీ కళ్ళెదురుగా మృత్యువు అలా నిలబడితే ఎలా ఉంటుంది? అక్షరాల ఉచ్చులో ఇరుక్కున్నట్లే కదా. రెండవది, ఇక్కడే ఒక పెద్ద ట్విస్టుంది. ఆ భయానక వాతావరణంలో విక్రమ్ అస్సలు భయపడలేదు. ప్రాణాపాయంలో ఎవరైనా ఏం చేస్తారు? వణికిపోతారు కదా. కాని అతను నేరుగా ఆ పులికళ్ళలోకి చూస్తూ, నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను అని చాలా ప్రశాంతంగా చెప్పాడు. ఎదురుగా ఉన్నది ఒక క్రూరమైన పులి అని తెలిసికూడా అలా అనడం పిచ్చితనమా లేక ధైర్యమా? మీరేమంటారు? చివరిగా ఆ టర్నింగ్ పాయింట్ ఏంటో చూద్దాం. అతను ఆ మాటలు చెప్పగానే మీద పడాల్సిన ఆ పులి అకస్మాత్తుగా ఆగిపోయింది. అవును, ఆ ఒక్క క్షణం అక్కడి పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అసలా మాటలు పులిని ఎందుకాపాయి? ఆ తర్వాత అక్కడ నిజంగా ఏం జరిగింది? జీవితంలో కొన్నిసార్లు ఒకే ఒక్క క్షణం మన తలరాతను డిసైడ్ చేస్తుంది. కానీ ఆ పులికి ఆ వ్యక్తికే మధ్య చివరికి ఏం జరిగిందనేది మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే.